ప్రధాని మోడీ ఇవాళ విశాఖ రానున్నారు. విశాఖ రైల్వే మైదానంలో ఈ సాయంత్రం నిర్వహించనున్న ప్రజా చైతన్య సభలో మోడీ పాల్గొంటారు. సాయంత్రం 6:20 వైమానిక దళ ప్రత్యేక విమానంలో మోడీ విశాఖలోని నౌకాదళ వాయుస్థావరం INS డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రైల్వే మైదానానికి చేరుకొని రాత్రి 7 గంటలకు సభలో ప్రసంగిస్తారు. 45 నిమిషాల పాటు మోడీ ప్రసంగం సాగనుంది. అనంతరం రాత్రి 8 గంటలకు సభా ప్రాంగణం నుంచి బయలుదేరి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. మోడీ పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో కేంద్రం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ మోడీ పర్యటనను అడ్డుకుంటామని కొన్ని ప్రధాన పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మోడీ టూర్పై టెన్షన్ నెలకొంది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సభకు కల్పిస్తున్న భద్రతపై మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ దళాలను రంగంలోకి దింపారు. సుమారు 2500 మందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మోడీ సభకు 50,000 మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. మోడీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరాములు అందిస్తారు. శ్రీరాములు, మోడీ పర్యటనకు బీజేపీ శ్రేణులు ఎలాంటి ఏర్పాట్లు చేశాయి? మాధురి, విశాఖ జిల్లాలో ఈ రోజు ప్రధానమంత్రి మోడీ పర్యటన ఖరారైంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తుంటే అతను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 6:20 కల్లా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో రైల్వే గ్రౌండ్ ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో మాత్రం అతను ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి సభ దగ్గరికి 6:20 చేరుకుని 6:40 తీసుకుని 7 గంటల నుంచి 7:20 మధ్య అతను ప్రసంగం చేయనున్నట్లుగా మనకి అధికారులు అధికంగా ప్రసంగం తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి చూస్తుంటామంట విశాఖలో మోడీ పర్యటన మాత్రం ఒక ఆసక్తికరంగా చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజలందరూ కూడా మోడీ ఈ పర్యటన మాత్రం ఒక ప్రత్యేకత కూడా ఏర్పడింది. ఒక పక్క దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అదేవిధంగా ఇక్కడ విశాఖలోని ఈ సభకు మోడీ రావడంతో అక్కడ పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాల్సిన కొన్ని ప్యాకేజీలు కూడా ఏమైనా సరే ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ప్రసంగంలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ రైల్వే జోన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీలు కూడా అతను ప్రసంగంలో ప్రసంగించే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాత్రం విశాఖలో జరిగిన సభకు మాత్రం పెద్ద ఎత్తున ఒక 1,00,000 మంది వరకు కూడా 50 నుంచి 1,00,000 మంది కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి సభా ప్రాంగణం కూడా మొత్తం అంతా కూడా ఆ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే దీంతో పాటు చూస్తుంటే ఇప్పుడున్న మోడీ పర్యటన విషయం గత 4 వారాల నుంచి కూడా ఒక విఘ్న పరిస్థితి నెలకొందని చెప్పుకుంటూ విశాఖలోని ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా టీడీపీ కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలపడం జరుగుతుంది. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ కూడా నిలబాధ్యులు ధరించి పెద్ద ఎత్తున నిరసన చేయడంతో పోలీసులకి వాళ్ళ మధ్య కూడా వాగ్వాదం చోటుచేస్తున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడా టీడీపీ నాయకులందరూ కూడా సుమారుగా ఒక 500 మందితో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఏం చేశారని, అంటే మోడీ ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశారనే విషయం మీద మాత్రం ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఏం చేశారని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారని చెప్పి ఇప్పుడే అధిష్టాన చంద్రబాబు నాయుడు కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మోడీకి ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ దశలో చూసుకుంటే మాత్రం ఇక్కడ భారీగా ఈ పర్యటనకు సంబంధించి, మోడీ పర్యటనకు సంబంధించి భారీ ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇటు వీళ్ళందరూ కూడా ముందస్తు కూడా ఈ బలగాల దగ్గర, అంటే ఇక్కడ నిరసన చేస్తున్న ప్రజా సంఘాలు, అదేవిధంగా టీడీపీ అధికార పార్టీ టీడీపీ దగ్గర కూడా చాలా వరకు కూడా పోలీసులు మోహరించి వాళ్ళ ఎక్కడికి కూడా వాళ్ళ దగ్గర స్థలం దగ్గర నుంచి బయటికి పంపించకుండా వాళ్ళు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో చూసుకుంటే మాత్రం ఒక విధంగా ప్రజల్లో మాత్రం ఒక ఆసక్తికరమైనది, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసినప్పటికీ అది ఏ స్థాయిలో ఉంది, ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి, అసలు ఎటువంటి
నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయం మాత్రం ఈసారి ఈ సభలో మోడీ ప్రసంగించనున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి ప్యాకేజీలు ఇచ్చారో, అసలు ఎటువంటి రాబోయే రోజుల్లో ఎంతవరకు మేరకు మనకి ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మోడీ ప్రసంగించనున్నారు నేపథ్యంలో మొత్తం ఇక్కడ అంతా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూస్తుంటే విశాఖ ఎయిర్పోర్ట్ లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు మోడీ వచ్చిన నేపథ్యంలో. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ బీజేపీ ముఖ్యంగా చూసుకుంటే మాత్రం చాలా రోజుల తర్వాత అసలు విశాఖ అంటే మన 2019 ఎన్నికల సందర్భంగా ఒక పక్క మోడీ సభ జరుగుతుంటే బీజేపీ నాయకుల్లోని అదేవిధంగా కార్యకర్తల్లో కూడా ఒక ఉత్సాహం ఏర్పడింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దీంతో పాటు విశాఖ జిల్లాలో బీజేపీకి ఒక పట్టు వస్తుంది, మాకు కూడా ఒక గుర్తింపు జిల్లాలో లభించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే నాయకులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మాదిరి. అయితే ఈ దశలో ఏం జరుగుతుందని మాత్రం సాయంత్రం 6:30-7 గంటల ప్రయత్నంలో మాత్రం చాలా వరకు ఆసక్తికరంగా మారుతుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అది ఎంతవరకు అంటే ఈ మోడీ సభ అనేది ఎంతవరకు ఓట్లుగా మలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ నాయకులు భావించినప్పుడు కూడా ఈ వామపక్షాలు అదేవిధంగా టీడీపీ పార్టీలు కూడా వీళ్ళంతా కూడా నిరసన గలం ఎత్తడంతో అసలు ఏ పరిస్థితి ఎలా జరుగుతుందని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే కార్యకర్తలు కూడా ఆందోళన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ముందస్తుగానే చూసుకుంటే అది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి ఇటు పోలీస్ కమిషనర్ లీలా గారు అదేవిధంగా చూసుకుంటే కలెక్టర్ భాస్కర్ రావు గారు కూడా సంఘటన స్థలానికి వెళ్ళి క్షుణ్ణంగా అన్ని పరిశీలించడం జరిగింది. అయితే దీంతో పాటు చూసుకుంటే అడుగడుగు కూడా పోలీసు బలగాలతోనే ఈ సభ నడిచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం విశాఖ జిల్లాలో మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా ప్రత్యేక హోదా నేపథ్యంలో చూసుకుంటే ప్రత్యేక హోదా అనౌన్స్ చేయాలని చెప్పి వీరందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ దశలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా వ్యతిరేకంగా మోడీకి ఉన్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో మాత్రం మోడీ ఎటువంటి అంశాలని అంటే బీజేపీకి అనుకూలంగా ఉండేదానిక మోడీకి ఎటువంటి అంశాలని ప్రధానంగా ఇందులో చర్చిస్తారని మాత్రం ఒక ఆసక్తికరంగా నెలకొన్న పరిస్థితి నెలకొంది మాధురి. శ్రీరాములు, మోడీ టూర్ కి వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు చేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం విశాఖలో పరిస్థితి ఎలా ఉంది? అసలు నిరసనలు ఏ విధంగా చేస్తున్నారు? మాధురి విశాఖలో మాత్రం 3 రోజుల నుంచి చూసుకుంటే మాత్రం హోరాహోరీగా అన్ని పార్టీలకు సంబంధించిన వామపక్షాల పార్టీస్ అదేవిధంగా ప్రజా సంఘాలు దీంతో పాటు టీడీపీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతోనే ప్రజలతోనే నిరసన హారాలు చేస్తున్నారు. అందరూ కూడా టీడీపీ అయితే బ్లాక్ రిబ్బన్స్ బ్లాక్ ధరించి నలుపు వస్త్రాలతో పాటు ధర్నాలు చేస్తున్నారని తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మోడీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా అన్యాయం చేసింది. ఎందుకంటే విభజన తర్వాత మొత్తం అభివృద్ధి చెందే టైంలో కూడా హైదరాబాద్ ని కోల్పోయాము. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చి కేవలం ప్రయాణికులకి వచ్చే ఆదాయంతోనే రైల్వే జోన్ నడిచే విధంగా మాకు చేశారు. చాలా వరకు ఆదాయం లభించే డివిజన్లు అన్ని కూడా ప్రాంతం అంతా కూడా అది ఒరిస్సాకి అప్పచెప్పారు. ఇప్పటికే మా విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో తీసుకొని అది హైదరాబాద్ డెవలప్ చేసిన తర్వాత విభజన అనంతరం మేము చాలా నష్టపోయాము. అదే విధంగా ఇప్పుడు మా విశాఖ వాల్టేజ్ డివిజన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. వాల్టేజ్ డివిజన్ భాగాన్ని కొంతవరకు తీసుకెళ్లి ఒరిస్సాకి ఇవ్వడం జరిగింది. దీంతో మాక్సిమం ఆదాయం వచ్చే ప్రాంతం అంతా కూడా ఒరిస్సాకి వెళ్ళిపోయిన తర్వాత మాకు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ రైల్వే జోన్ సంపూర్ణంగా మాకు మద్దతుగా ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఉండే వాల్టేర్ డివిజన్ తో కలుపుకొని మాకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలో అప్పుడు విభజన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా కంపల్సరిగా ఇచ్చి తీరాలని చెప్పి చేస్తున్నారు. అదేవిధంగా పోలవరాన్ని కంపల్సరిగా అనుకున్న టైంకి ఇస్తామనే నిధులు కూడా మంజూరు చేసి తప్పనిసరిగా వీళ్ళంతా కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటివి ఏవి కూడా గత 4.5 సంవత్సరాల నుంచి కూడా మోడీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ దానికి చిన్నచూపు చూశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే ప్రజల్ని మోసం చేయకుండా కంపల్సరిగా వాళ్ళు ఇవ్వాల్సిన ప్యాకేజీలన్నీ కూడా మాకు తక్షణం ప్రకటించాలి. లేని పక్షంలో బీజేపీని మాత్రం ఇక్కడ అడుగుపెట్టే పరిస్థితి లేదు. కేవలం అయితే దీంతో పాటు మోడీ పర్యటన కూడా విశాఖను కంపల్సరిగా అడ్డుకొని తీరుతామని చెప్పి ఇక్కడ టీడీపీ వర్గాలు కూడా అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మాధురి, శ్రీరాములు, భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి?
మాధురి అయితే ఇప్పుడు ఈ నిరసనలు అదేవిధంగా ధర్నాలు ఆందోళన మధ్య మోడీ పర్యటన మాత్రం ఒక ప్రశ్నార్థంగా మారిందని చెప్పుకోవచ్చు. దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు పర్యటన వచ్చిన సమయంలో మాత్రం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే సుమారుగా 3,000 మంది వరకు పోలీసులు గ్రౌండ్ సరౌండింగ్ లోనే భద్రత ఏర్పాటు బందోబస్తు భర్తీగా చేశారని చెప్పుకోవచ్చు. అడుగడికి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని కూడా విశ్లేషణ కూడా చేసే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఇటువంటి సమయంలో ఎయిర్పోర్ట్ దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి రైల్వే గ్రౌండ్ కు వచ్చినంత వరకు కూడా తిరిగి వెళ్లే వరకు కూడా ప్రతిదీ కూడా అంశం కూడా అన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేసే పరిస్థితి నెలకొంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీరాములు.